అష్టాదశ మహాపురాణాలలో 12వ పురాణమైన వరాహ పురాణంలో మన 11 నెలలలో వచ్చే 11 ద్వాదశ తిథులకు 11 విష్ణురూపాలతో సంబంధం ఉన్నట్టు చెప్పబడింది. దీని ప్రకారం మార్గశిరమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని మత్స్య ద్వాదశని, పుష్యమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని కూర్మ ద్వాదశని, మాఘమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని వరాహ ద్వాదశని అంటారు. అదేవిధంగా ఫాల్గుణమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని నృసింహ ద్వాదశని, చైత్రమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని వామన ద్వాదశని పిలుస్తారు. అంతేకాక వైశాఖమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని పరశురామ ద్వాదశని, జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని రామద్వాదశని, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశ తిథిని శ్రీకృష్ణ ద్వాదశని పిలుస్తారు. అలాగే శ్రావణమాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని బుద్ధ ద్వాదశని, భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ద్వాదశ తిథిని కల్కి ద్వాదశని మరియు ఆశ్వయుజమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశ తిథిని పద్మనాభ ద్వాదశని పిలవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.